దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ ఒకేసారి అత్యవసర హెచ్చరిక సందేశాలు రానున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టెలికాం విభాగం సంయుక్తంగా చేపడుతున్న సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగంగా ఈ సందేశాలను పంపనున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని ప్రభుత్వం ముందస్తుగా అందరికీ సమాచారం పంపుతోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సెకన్ల వ్యవధిలో లక్షలాది మందిని అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. సాధారణ SMS పంపడానికి నెట్వర్క్ సామర్థ్యం సరిపోకపోయినా ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సాంకేతికత ద్వారా ఒకేసారి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని ఫోన్లకు సందేశం చేరుతుంది. దీనికోసం వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిన అవసరం కూడా లేదు. సెల్ టవర్ల పరిధిలోని ప్రతి హ్యాండ్సెట్కు ఈ హెచ్చరిక నేరుగా వెళుతుంది. ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ క్షణంలోనైనా మీ ఫోన్కు ఈ టెక్స్ట్ మెసేజ్ రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్ బిగ్గరగా బీప్ శబ్దం చేస్తూ వైబ్రేట్ అవుతుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ హెచ్చరికలు వస్తాయి. ఈ మెసేజ్ చూడగానే మీరు ఎటువంటి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన పని కూడా లేదు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, నేడు డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా విపత్తులు సంభవించిన సమయంలో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, దానికి సంబంధించిన ట్రయల్ రన్ ఈరోజు ఉదయం మరి కాసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. 11:15 దీన్ని ప్రారంభిస్తారు. అయితే సెల్ బ్రాడ్కాస్ట్ అలార్ సిస్టమ్ అంటూ కూడా దీన్ని ఇటు ఏదైతే ట్రైతో పాటు ఇటు NDRF నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా రెండు కలిసి జాయింట్గా దీన్ని ఆపరేట్ చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న కొన్ని మొబైల్స్ అంటే కోట్లాది మొబైల్స్కి ఒకేసారి SMS రూపంలో ఒక మెసేజ్తో పాటు పెద్దగా సైరన్ సౌండ్ కూడా ఆ మెసేజ్ ద్వారా వస్తుంది. అయితే ప్రజలెవరు కూడా దీన్ని ప్యానిక్ కావద్దు అంటూ కూడా ఇప్పటికే ఒక ప్రకటనను కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏదైతే భూకంపాలు సంభవించే అవకాశాలు ఉన్న సమయంలో కావచ్చు, లేదా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఇతర ఇంకా ఏదైనా విపత్తులు సంభవించే సమయంలో ఈ యొక్క అలారం సిస్టాన్ని యాక్టివేట్ చేస్తే వెంటనే ఆ పౌరులంతా కూడా అలర్ట్ అవుతారు. అక్కడ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ సిస్టాన్ని ట్రయల్ రన్ చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కోట్లాది మొబైల్స్ ఫోన్స్కి ఒకేసారి అంటే 11:15 నుంచి 12 వరకు అంటే దాదాపు గంట సేపు కోట్లాది మొబైళ్లకు ఈ యొక్క SMS అలర్ట్ వెళ్తుంది. అలర్ట్ వెళ్ళిన వెంటనే పెద్దగా ఒక సౌండ్ వస్తుంది, అలారం లాంటి సౌండ్. ఆ సౌండ్ తర్వాత వాళ్ళు వెంటనే ఏ విధంగా తేరుకోవాలి, అక్కడ ఒకవేళ అది భూకంపానికి సంబంధించింది అయితే వాళ్ళు ఇంట్లో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, లేదా వీధుల్లోకి ఏ విధంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది, లిఫ్ట్ వాడకపోవడం, ఇటువంటి అంశాలపైన కూడా ఈ యొక్క ట్రయల్ రన్స్లో అవగాహన కల్పించేందుకు ఇటు జాతీయ విపత్తుల సంస్థ ఇప్పటికే దానికి సంబంధించి కూడా కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి కాసేపట్లో అంటే 11:15 నుంచి 12:15 వరకు కూడా ఆ టైం అనేది కేటాయించడం జరిగింది. ప్రజలెవరూ ప్యానిక్ కావద్దు అనేది కూడా ముందే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇటు అనేక సందర్భాల్లో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అంశాలు అంటే ఇటు భూకంపం రావడం కావచ్చు, లేదా ఏదైనా భారీగా తుఫాన్ లాంటివి రావడం కావచ్చు, లేదా సునామీ లాంటి హెచ్చరికలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల్లో కొంత అవగాహన కల్పిస్తే ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించవచ్చు అన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే ఈ సిస్టాన్ని తీసుకురాబోతున్నారు. మరి ఏ విధంగా ఇది పనిచేయబోతుంది, రానున్న రోజుల్లో దీనికి రాష్ట్రాలకు సపరేట్గా అనుసంధానం చేయబోతున్నారా, లేదంటే ఇదంతా కూడా జాతీయ విపత్తు సంస్థే పర్యవేక్షించబోతుందా, మరి దీంతో పాటు IMD హెచ్చరికలు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా జోడిస్తారా లేదా అనేది కూడా ఫస్ట్ ఈ ట్రయల్ రన్ తర్వాత పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తానికైతే ఈ రోజు జరిగే ట్రయల్ రన్స్లో ప్రజలు ఎవరిని కూడా ప్యానిక్ కావద్దనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. సంజయ్, రైట్ గోపి.